మరణాత యేసయ్యా నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. 2026 సంవత్సరం జనవరి 22వ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనము దేవుని యందు ఎల్లప్పుడూ బలము గలవారంగానే ఉంటాము. మనము బలహీనమని అనుకొనరాదు. ఎందుకంటే మన దేవుడు బలవంతుడైన దేవుడు. ఆయన బలము వల్లనే ఈ లోకంలో మన జీవితంలో ఎన్నో ఎత్తైన ప్రాకారములను దాటించి ఎక్కలేనంత ఉన్నత స్థలములో మనల్ని నిలిపినవాడు. ఈరోజు ఈ స్థితి కలిగి ఉన్నామంటే, ఈ ప్రదేశంలో నివసిస్తున్నామంటే, కూర్చుండగలుగుతున్నాము అంటే కేవలము ఆయన బలము కలిగిన వారముగా ఉన్నామని మనం గ్రహించుకోవాలి. ఆయనను కలిగిన తర్వాత మన జీవితము ఎంత బలము పుంజుకున్నదో స్పష్టంగా తెలుస్తుంది. ఒంటరిగా ఉండి బలహీనమైపోయామని చింత విడిచి బలవంతుడైన దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి నేను బలము గలదానని అనే విశ్వాసంపైనే దృఢముగా నిలిచి ఉందుము గాక. ప్రార్థన. సర్వశక్తుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవులుగా మరొక దినము మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లించున్నాము. నేడు నీవు ఈ వాక్య వాగ్దానములతో మమ్మను నింపుతున్న జనక మీకు మా స్తోత్రములు చెల్లించున్నాము. ఈ గురువారం రోజున సమస్యల నుండి విడుదల దయచేసి శుభవర్తమానం వినిపింపచేసి మమ్మలను తెప్పరిలో చేయుచున్న నీ కృపలకై స్తోత్రములు చెల్లించుచున్నాము. మేము కోరుకునేవన్నీ ఐశ్వర్యము, ధనము, బంగారము, ఆరోగ్యము, ఆయుష్, క్షేమము, నిమ్మళత, శాంతి, సమాధానము, పిల్లలు, భక్తి శ్రద్ధలు, బైబిల్ పఠనము, పరిశుద్ధాత్మ శక్తి, ఇంకా ఎన్నెన్నో ధారాళముగా దయచేయము. అలాగే ప్రార్థనలకు జవాబు, నెరవేర్పు, సంపూర్ణమైన వరములను అనుగ్రహించుము. దీనులమైన మమ్ములను ఉన్నత స్థానమున కూర్చుండబెట్టు. నీ కృపలకై ఏమిచ్చి మీ రుణం తీర్చగలము. నేడు జన్మదినోత్సవము, వివాహ దినోత్సవములు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే సొంత వారిని, బంధువులను, స్నేహితులను కోల్పోయి బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. అరబ్ దేశాల్లో ఉన్న నీ బిడ్డలకు నిన్ను ఆరాధించే భాగ్యములను దయచేయమని వేడుకొనుచున్నాము. శుక్రవారం సెలవు దినమున నీ సన్నిధికి రాగల దైవస్థితిని అనుమతించుము. తద్వారా సంపూర్ణమైన కాపుదల ఇచ్చి అన్నింటా విజయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపమును నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకొనుచున్నాము. నీ కుమారుడు, మా రక్షకుడు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున ఆయన తన కృపా మేఘములను ఆవరింపచేసి అన్నింటా కాపుదల ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. దేవుని పరిచర్యను కొనసాగించుటకు, ఆశీర్వదించబడుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. మీరు ఆశీర్వదింపబడినారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు ఈ ఛానల్ లింక్ను షేర్ చేసి దీవెనల వర్షంతో నింపబడాలని కోరుచున్నాము. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా.